ఐం ఐం ఇంద్రాణీ నమః. ఇంద్రాయ నమః. హర హర గురుదేవ్. రక్ష రక్ష మహాదేవ్. ప్రేమస్వ దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ శ్రీ గురు పరమగురు పరమేశ్వరి గురు పరాత్పర గురు శ్రీకంఠ శ్రీ సదాశివ అనుగ్రహం సిద్ధించుగాక. మరి శివుని యొక్క డమరకము నుంచి వచ్చినటువంటి శబ్ద తరంగాలు, పరమేశ్వరుని యొక్క 5 ముఖాల నుంచి వచ్చినటువంటి మంత్రాలు, అందులో మూలం ఈరోజు ఏం ఇంద్రాణి, ఏం ఇంద్రాయ నమః. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన. పరమేశ్వరుని యొక్క 5 ముఖాలు. 5 ముఖాలు కూడా లోకోద్ధారణ కోసం పరమశివుని యొక్క 5 ముఖాల నుంచి 5 జగద్గురువులు ఉద్భవించారు. వారే పంచాచార్యులు. ఆ పంచాచార్యుల్లో కాశీ విశ్వేశ్వరలింగం నుంచి కొలరపాక, శ్రీశైలము, ద్రాక్షారామము, ఉజ్జాయిని, ఆ లింగాల నుంచే ఆ పంచాచార్యులు ఉద్భవించారు. ఆ పంచాచార్యులే నందీశ్వర గోత్రం, వృషభేశ్వర గోత్రం, వీరేశ్వర గోత్రం, స్కందేశ్వర గోత్రం, భృంగీశ్వర గోత్రం. శిరవధర్మ ప్రచారం, స్వధర్మ రక్షణ, వీరశైవ ధర్మ రక్షణ భారత భూమి మీద మొట్టమొదటిసారిగా ప్రతిష్టాపన చేశారు. పరమేశ్వరుని యొక్క 5 ముఖాల నుంచి చతుర్వేదాలు, సమస్త సృష్టి చరాచరము ఉత్పన్నమైంది. సజ్జోజాత ముఖము నుంచి మొట్టమొదట నకారం, వామదేవ ముఖము నుంచి మకారం, అఘోర ముఖము నుంచి శికారం, తత్పురుష ముఖము నుంచి వకారం, ఈశాన ముఖము నుంచి యకారం. అలా నమశివాయ ఆయన ముఖము నుంచే వచ్చింది. ఆ నమశివాయ నుంచే సృష్టి చరాచరం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణనాతీతమైనటువంటి 5 ఉద్భవించారు. 4 ముఖాల నుంచి సృష్టి నడపడానికి, 5వ ముఖం నుంచి ఈశాన ముఖం నుంచి మోక్షానందం పొందడానికి. అదే ప్రాణ సాధన. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు 12 అంగుళాలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు నడిచేటటువంటి మానవుడు శూద్రుడిగా, 16 అంగుళముల ఉచ్ఛ్వాస నిశ్వాసలు నడిచేవాడు వైశ్యుడుగా, 8 అంగుళాల ఉచ్ఛ్వాస నిశ్వాసలు నడిచేవాడు క్షత్రియుడుగా, 2 అంగుళాల ఉచ్ఛ్వాస నిశ్వాసలు నడిచేవాడు బ్రాహ్మణుడుగా చెప్పబడింది. అంతేగాని జాతి, మతము, కులము, పక్షపాతము, భేద బుద్ధి ఎక్కడ ఉపదేశం లేదు. ఈ ప్రాణం యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క చలనం గ్రహ నక్షత్ర పంచభూతాలతో అనుసంధానమయ్యి మీరు చేయు కార్యానికి బలం కావాలి అంటే శూద్రుడిగా ఉండాలి. మీరు శూద్రుడు అంటే పని చేయగల శక్తి, వైశ్యుడు అంటే నీ ప్రాణం తెలివిగా విద్యావంతుడిగా ఉండే శక్తి, క్షత్రియుడు అంటే ప్రాణం పరిపాలన పోషణ చేసే శక్తి రావడం, బ్రాహ్మణుడు అంటే నిత్యము ఆనందముగా పరమానందంగా జీవించడమే. అదే సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ముఖాల నుంచి సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాల్ని ప్రసాదించాడు ఆ పరమేశ్వరుడు. ప్రాణ విద్య, శుద్ధ విద్య, మహావిద్య, ఆత్మవిద్య 5 ముఖాల నుంచి వచ్చినటువంటి మహావిద్యలే ప్రాణ సాధన. ఎరుకతో చేయడమే ప్రాణ సాధన. అదే మన ఆశ్రమలో శ్రీకంఠ శ్రీ సదాశివ పంచముఖేశ్వర ప్రతిష్టాపన, శ్రీకూర్మ శ్రీచక్ర మహా త్రిపుర సుందరి ప్రతిష్టాపన దర్శించినంత మాత్రానే, సేవించినంత మాత్రానే మీ జన్మ సార్థకం. అది కూడా ప్రతి నెల
కల్పవృక్షం కామధేను, చింతామణి సమయం, పృథ్వీ జలతత్వాలు ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం నాడు 36 నిమిషాలు ఉన్న సమయాన్ని ముందుగా తెలియజేస్తాం. ఆ సమయంలో వచ్చి శ్రీ గురు పాదుకలు నమస్కరించుకుని శ్రీకంఠ శ్రీ సదాశివుని, బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించి తరించి ఇహపర సౌఖ్యాలు పొందడానికి సదా అవకాశం. ధనముతో కానీ దేనితోని పని లేదు. దర్శించినంత మాత్రానే మీకు అన్నీ లభిస్తాయి. హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్.